ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎలాంటి మగవాడన్నా గాని ఫుల్‌గా సాటిస్ఫై చేయలేకపోతారు. అక్కడున్న ఆడవాళ్ళందరూని మమ్మల్ని సాటిస్ఫై చేసే మగాడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ రాజ్యం మీదకి యుద్ధం ప్రకటించినందువలన అక్కడున్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడున్న ఆడవాళ్ళందరూని మమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటేని ఆ ఊర్లో ఒకే ఒక మగవాడైతే మిగిలిపోతారు. ఇక ఈ ఆడవాళ్ళందరూని అతనితో ఇంటిమేట్ అవుతాకి ఏం చేశారు అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ మొత్తం ఉంటుంది. వితౌట్ స్కిప్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ సీన్ లో ఈ పెద్దావిడి అక్కడున్న గుడి దగ్గర కూర్చుని అక్కడున్న కోయి బొమ్మని తిడుతూ ఉంటుంది. నా భర్త చచ్చిపోయి 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వచ్చి నువ్వు నాకు ఒక్క మగాన్ని కూడా ఇయలేదు అని తన చెప్పించుకుని ఆ కోయి బొమ్మను కొడుతుంది. అప్పుడు ఆ కోయి బొమ్మ ముక్కిరిగి ఈమె మీద పడుతుంది. అప్పుడే అన్ని వైపుల నుంచి కొంతమంది మగవాళ్ళు వచ్చి ఈమెని చుట్టుముట్టి ఆ నైట్ అంతా గపాగప్ చేసేస్తారు. ఈమె తర్వాత రోజు ఈ విషయం అక్కడున్న స్వామీజీకి చెప్తుంది. అలాగే ఆ ముక్కు తీసుకెళ్లి అతని ముందు పెడుతుంది. ఆ స్వామీజీ కూడా ఆ ముక్కుని టచ్ చేస్తాడు. అప్పుడు మళ్ళా ఆ మగవాళ్ళందరూ వచ్చి స్వామీజీని అతని అసిస్టెంట్ ని గపాగప్ చేసేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఆ ముక్కు రోడ్డుపై పడి ఉంటుంది. ఒక లేడీ వచ్చి ఆ ముక్కుని తన చేతిలో తీసుకుంటుంది. అప్పుడు మళ్ళా ఆ మగవాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న జనాన్ని ఎవరు కనిపిస్తే వాళ్ళని లాక్కెళ్ళిపోయి అందరితో గపాగప్ చేసేస్తారు. అక్కడ ఉన్న ఒక మంకును కూడా లాక్కెళ్ళిపోయి అతన్ని కూడా గపాగప్ చేసేస్తారు. ఆ ముక్కు అలాగే ఉంటే ప్రాబ్లం అని ఆ మంకు ఒక పాట్ లో వైన్ పోసి ఆ వైన్ లో ఆ ముక్కు పెట్టి ఒక ప్లేస్ లో పాతి పెట్టేస్తాడు. ఆ ముక్కు దెబ్బకి ఊరి పరిస్థితులన్నీ మారిపోతాయి. అలాగే ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పనులన్నీ మగవాళ్లే చేస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటి అంటే అక్కడున్న మగవాళ్ళు ఎంత ట్రై చేసినా అక్కడున్న ఆడవాళ్ళు మాత్రం సాటిస్ఫై చేయలేకపోతారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు పక్క ఊరు నుంచి కొంతమంది అబ్బాయిలు వచ్చి డబ్బులు ఇవ్వకుండా డ్రింక్ చేస్తూ ఉంటారు. షాప్ ఓనర్ డబ్బులు ఇస్తేనే డ్రింక్ పోస్తాను అని చెబుతుంది. వాళ్ళిద్దరిలో ఒకడు ఆ పక్కనే డ్రింక్ చేస్తున్న భయన్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర ఉన్న డ్రింక్ తాగి అతన్నే తిడుతూ ఉంటాడు. భయన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాకి అక్కడే కాలుతూ ఉన్న బొగ్గుని తన చేతిలోకి తీసుకుని ఆ పక్కనే ఉన్న వాటర్ లో పడేస్తాడు. అయినా అతను భయన్ మొహం మీద కొడతాడు. అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న భయన్ తను ఆ గుద్ది గుద్దగానే చాలా కోపం వచ్చి తన మొహం మీద ఒక్క గుద్దు గుద్ది తను అక్కడే కూర్చోబెట్టేస్తాడు. మిగతా వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాడు. భయన్ స్టామినా చూసి అక్కడున్న ఆడవాళ్ళందరూ ఫిదా అయిపోతారు. వీళ్ళని ఇంత బాగా కొట్టాడు అంటే ఆ పనికి ఇంకెంత బాగా చేస్తారో అని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న భయన్ లోపల చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఓల్డ్ లేడీ వచ్చి భయన్ గురించి అంతలాగా ఆసక్తి పడకండి అని తనతో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పుడు భయన్ బ్రెడ్ అమ్ముతూ ఉంటాడు. ఒక ఆమె స్నానం చేస్తూ నాకు బ్రెడ్ కావాలి అని అడుగుతుంది. భయన్ ఆమె స్నానం చేసే ప్లేస్ కి స్లోగా వెళ్తాడు. అప్పుడు ఆమె తనని ఆ బాత్ టబ్ లోకి రాగి ఆ టబ్ లోని ఇంటిమేట్ అవుతుంది. తీరా చూస్తే ఆమె ఒక ఓల్డ్ లేడీ. ఆమెను చూసి భయన్ చాలా భయపడతాడు. ఆమె భయన్ని నువ్వెందుకు పనికిరావు అని అంటుంది. భయన్ నాకేం తక్కువ అని అడుగుతాడు. తను నీదానికన్నా స్ట్రా లావుగా ఉంటుంది అని అంటుంది. అప్పుడే స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. అప్పుడు ఆ ఆడవాళ్ళందరూ ఎగతాళిగా భయన్ ఎంక చూసి నవ్వుతూ ఉంటారు. ఇక భయన్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొక వైపు భయన్ కి ఖాన్ అనే బ్రదర్ ఉంటాడు. ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఖాన్ ని ఇష్టపడుతూ ఉంటారు. ఒకరోజు ఖాన్ ఆ పక్కన ఉన్న నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఖాన్ ని చూస్తూ ఉంటారు. భయన్ కన్నా ఖానే చాలా బాగున్నాడు అని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు నైట్ భయన్ తాగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె తననే రెచ్చగొడుతుంది అని భయన్ ఆనందపడుతూ ఉంటాడు. తీరా చూస్తే అతన్ని ఒక గేర్ రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడు భయన్ కి చాలా కోపం వస్తుంది. తాగిన తిక్కలో అక్కడున్న సామానం అంతా బద్దలు కొడుతూ ఉంటాడు. అంతలో ఖాన్ వచ్చి భయాన్ని భుజం పైన ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న కాలువ దాటుతూ ఉండగానే వీళ్ళ ముందుకి సియో అనే ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. సియో వీళ్ళిద్దరిని ఇంప్రెస్ చేయడానికి తన టాప్ ను తీసేసి అక్కడ డాన్స్ చేస్తుంది. తను వీళ్ళిద్దరిని దాటి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కాలు జారి ఆ పక్కన ఉన్న నదిలో పడతారు. వీళ్ళిద్దరు బట్టలు చాలా తడిసిపోయినందుకు వీళ్ళిద్దరూ ఒక మంట ఎలిగించుకుని తన బట్టల్ని ఆరబెట్టుకుంటూ ఉంటారు. ఖాన్ కి భయన్ కి ఇంత ముందు ఉన్నంత ప్రేమ ఈ మధ్యన అయితే ఉండదు. అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒక రోజు ఖాన్ భయన్ వీళ్ళిద్దరూ రైస్ కేక్స్ అమ్ముతూ ఉంటారు. ఖాన్ ఒక టోపీ పెట్టుకుని దానికి నిప్పంటించి గాలిలో తిప్పుతూ ఉంటాడు. అది తిరుగుతూ తిరుగుతూ భయాన్ ఫ్యాంట్ కి నిప్పు అంటుకుంటుంది. అది మొత్తం కాలిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు ఉండకపోవడంతో భయాన్ని పడుకోబెట్టి ఖాన్ ఆ ప్లేస్ లో తనని గట్టిగా తన్నుతూ ఆ నిప్పును ఆర్పుతాడు. అప్పటి నుంచే నా స్టామినా తగ్గింది అని భయాన్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. ఒక రోజు కొంతమంది మగవాళ్ళు ఒక నది దగ్గర కూర్చుని కూరగాయలు కడుగుతూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు అంటాడు, ప్రతిరోజు సియో నది దగ్గరికి వచ్చి తానం చేస్తుంది అని అంటాడు. వాళ్ళలో ఇంకొకడు మనం ఈ రోజు
నైట్ వెళ్లి తన స్నానం చేస్తూ ఉండగా చూద్దామని అంటాడు. ఈ మాటలు అన్ని ఒక పక్క నుంచి భయన్ వింటూ ఉంటాడు. రాత్రి అవతంతో ఆ మగవాళ్ళందరూ సియోన్ చూస్తాకి నది దగ్గరికి వెళ్తారు. భయన్ కూడా సియోన్ చూడటానికి నది దగ్గరికి వస్తాడు. అందరూ సియోన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సియో అక్కడికి వస్తుంది. సియో ఆ నదిలో డాన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న మగవాళ్ళందరూ నోరు వెలబెట్టుకుని సియోనే చూస్తూ ఉంటారు. అయ్యో నా చెప్పులు నదిలో కొట్టుకుపోయినాయని సియో అనగాని అక్కడున్న మగవాళ్ళందరూ ఆ చెప్పును తేవడానికి పోటీ పడుతూ ఉంటారు. ఆ రోజు నైట్ ఆ ముక్కిని దాచిపెట్టిన మంక్ అడవిలోకి వస్తాడు. అనుకోకుండా ఒక ఉచ్చులో చిక్కుకుపోతాడు. తర్వాత రోజు సియో తన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తన ఇంటి ముందు ఒక స్వీట్ బాక్స్ ఉంటుంది. ఆ స్వీట్ బాక్స్ భయనే అక్కడ పెడతాడు. సియోకి భయం తనని ఇష్టపడుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. తను ఆ స్వీట్స్ ని తింటుంది. తరువాత స్నానం చేయడానికి నదిలోకి వెళ్తుంది. ఆమె స్నానం చేయటం కొంతమంది మగవాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడే అటువైపు వెళ్తున్న కొంతమంది ఆడవాళ్లు సియోని చూస్తున్న మగవాళ్ళని గమనిస్తారు. ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ మా వెనక పడకుండా సియో వెనకాలే పడుతున్నారు, దీనంతటికి సియోయే కారణమని తనని కొడుతూ ఉంటారు. ఈ గొడవంతా అక్కడే చెట్లు కొడుతున్న ఖాన్ వింటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని విడదీసి సియోని కాపాడతాడు. ఆ రోజు నైట్ ఖాన్ అంటాడు, ఇంకొక 2 రోజుల్లో మన ఇంట్లో శుభకార్యం ఉంది అని భయన్ కి చెప్పగానే ఎవరిది అని భయన్ అడుగుతాడు. నేనే పెళ్లి చేసుకుంటున్నాను అని ఆ పక్కనే ఉన్న సియోని బయటికి రమ్మంటాడు. భయన్ తనని చూసి ఎంతో బాధపడతాడు. నేను ప్రేమించిన అమ్మాయే మా ఇంటికి వదినగా వస్తుంది అని చాలా బాధతో ఖాన్ చెప్పే మాటలు వినకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే వలలో చిక్కుకున్న మంకు అరుస్తూ ఉంటాడు. భయన్ వెళ్లి మంకును కాపాడతాడు. మంక్ అంటాడు, నువ్వు నన్ను కాపాడినందుకు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, నీకు ఏమి కావాలో కోరుకో, అది నేను ఇస్తాను అని మంక్ అంటాడు. ఇక భయన్ ఏమీ ఆలోచించకుండా నేను చాలా వీక్ గా ఉన్నాను, అలాగే నాది చాలా చిన్నగా ఉంది, నాకు చాలా పవర్ కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు మంక్ భయంతో అంటాడు, ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒక మందిరం ఉంటుంది, దాని ముందు ఒక పాట్ నేను దాచిపెట్టాను, అందులో ఒక డ్రింక్ ఉంటుంది, నువ్వు ఆ డ్రింక్ కొద్దిగానే తాగు, నువ్వు కక్కుర్తిపడి ఎక్కువగా తాగేవు అంటే నీ పవర్ ని ఆడవాళ్ళు తట్టుకోలేరు అని చెబుతాడు. అలాగే ఆ మంకు ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉండగానే భయన్ ఆపుకోలేక ఆ పాట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. భయన్ ఆ పాట్ ని తీసుకుని అందులో ఉన్న డ్రింక్ ని ముందు కొద్దిగానే తాగుతాడు. కానీ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ తనని చూసి నవ్విన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని కోపంతో మొత్తం తాగేస్తాడు. ఆ రోజు నైట్ తను చాలా పవర్ఫుల్ పర్సన్ అయిపోతాడు. తర్వాత రోజు భయన్ నిద్ర లెగ్గాని ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్లారు, వాళ్ళతో పాటు ఖాన్ కూడా వెళ్ళాడు అని తెలుసుకుంటాడు. సియో ఇంట్లో ఒకటే ఉండటంతో తనకి హెల్ప్ కానీ భయన్ కూడా తనతోనే ఉంటాడు. ఒక రోజు భయన్ తనకి సూప్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగాని సియో మాత్రం ఒలి తెలియకుండా పడి ఉంటుంది. భయన్ తనని పట్టుకోబోతూ కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు అడవికి వెళ్లి అక్కడున్న గుంటలో నీళ్లు అన్ని తాగేస్తాడు. అదే రోజు అడవిలో మంటలు ఏర్పడతాయి. అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న రాజకుమారి ఆ మంటల్లో చిక్కుకుంటుంది. అప్పుడే భయన్ నిద్ర లెగిస్తాడు. తన కడుపు అంతా ఫ్రీ అవటంతో చుచ్చుకి వెళ్తాడు. తన చుచ్చు పోస్తూ ఉండగా ఏదో 10 ఫైర్ ఇంజన్ ట్రక్కులు ఒకేసారి నీళ్లు వదిలినట్టు మొత్తం అడవి నిండా వర్షం పడి అక్కడున్న మంటలన్నీ ఆరిపోతాయి. అదంతా అక్కడున్న రాజకుమారి ఊరిలో ఉన్న ఒక అమ్మాయి చూస్తుంది. అలాగే ఆ విషయం ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఆ ఆడవాళ్ళందరూని భయన్ని డైరెక్ట్ గా చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. భయన్ని ఎగతాళి చేసిన ఆడవాళ్ళందరూ తనతో గపగప్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత రోజు భయన్ రైస్ అమ్మటానికి వచ్చినప్పుడు అక్కడున్న ఆడవాళ్ళందరూ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చివరికి తనని ఎగతాళి చేసిన ఓల్డ్ లేడీ కూడా తనతో గప్పగప్ చేయించుకుంటాకి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ గంప కింద కోడిని పట్టుకున్నట్టు ఇతని మీద ఒక బెడ్షీట్ వేసి ఆ ఆడవాళ్ళందరూ కమ్మేస్తారు. కానీ భయన్ మాత్రం వాళ్ళందరినీ ఒక్క గుద్దుతో నెట్టేసి ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్ళలో ఒక అమ్మాయి తనని ఇంట్లోకి కాకేసి తనకి తాగటానికి వైన్ ఇస్తుంది. వైన్ తాగిన భయన్ అయితే సైలెంట్ గా ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం నాతో గపాకప్ చేయమని రెచ్చగొడుతూ ఉంటుంది. భయన్ మాత్రం నువ్వు నన్ను తట్టుకోలేవని చెప్పుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నీలాంటోని నేను చాలా మందిని చూశాను అని నవ్వుతూ రెచ్చగొడుతూ ఉంటుంది. భయన్ కి చాలా కోపం వస్తుంది. ఆ అమ్మాయిని రూమ్ లోకి రాగి గపాకప్ చేసేస్తాడు. ఆ అమ్మాయి చాలా సాటిస్ఫై అవుతుంది. ఈ విషయం ఒక పక్కన ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఆ ఆడవాళ్ళందరూ భయన్ ఇంటి ముందు క్యూ కడతారు. గపాగప్ అయిన అమ్మాయి నేను మళ్ళా నార్మల్ అవ్వాలంటే 10 రోజులు పడుతుంది అని చెబుతుంది. తన మాటలు విని అక్కడున్న ఆడవాళ్ళందరూ నేను ముందు అని అంటూ ఉంటారు. మార్నింగ్ అయ్యేటప్పటికి భయన్ అక్కడున్న ఆడవాళ్ళందరితో గపాగప్ చేసేస్తారు. మరొక వైపు రాజకుమారి కూడా భయన్ గురించి తెలుసుకుంటుంది. తనతో గపాగప్ చేయించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. తను భయన్ గురించి మొత్తం చెబుతుంది. సైనికులు అందరూ భయన్ని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకువస్తారు. రాజు అంటాడు, నీది పవర్ఫుల్లా లేకపోతే మా దగ్గర ఉన్న వ్యక్తిది పవర్ఫుల్లా అని నేను ఒక టెస్ట్ పెడతాను, అందులో నువ్వు గెలిచినట్లయితే
చేసినట్లయితే యుద్ధంలో ఉన్న మీ అన్న ఖాన్ ని నేను బయటికి తీసుకొస్తాను అని అంటాడు. భయన్ కూడా ఈ ఛాలెంజ్ కి ఓకే చెప్తాడు. తర్వాత రోజు పోటీకి వెళ్తాడు. ఈ పోటీలో ఎవరైతే ఎక్కువ బరువు మోస్తారో వాళ్ళే ఈ పోటీలో విజేత. భయన్ అపోనెంట్ చాలా బలంగా ఉంటాడు. అతను 20 కేజీస్ వెయిట్ మోస్తాడు. భయన్ ఎక్కువ వెయిట్ మోయలేకపోతాడు. కానీ అక్కడున్న రాణి భయన్ ని రెచ్చగొడటం వలన 120 కేజీస్ వెయిట్ ని మోస్తాడు. ఉన్న వాళ్ళంతా భయన్ ని మెచ్చుకుంటారు. పోటీలో గెలిచినందుకు అక్కడున్న రాజు విందుని ఏర్పాటు చేస్తాడు. అక్కడికి సేనాధిపతి వచ్చి ఖాన్ యుద్ధంలో చడిపోయాడు, ఇప్పటిదాకా బాడీ కూడా దొరకలేదు అని చెబుతాడు. ఆ విషయం విన్న భయన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు సియోకి ఆరోగ్యం పాడైపోతుంది. తనకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ వచ్చి ఈ ఫీవర్ కి ట్రీట్మెంట్ లేదని, తనతో ఇంటిమేట్ అవుతేనే తను బాగవుతుంది అని చెప్తాడు. భయన్ డాక్టర్ మాటలు వినకుండా ఒక 2 రోజులు బాధపడతాడు. అప్పటికి సియో ఆరోగ్యం బాగుపడకపోవడంతో భయన్ కి ఇష్టం లేకపోయినా తనతో ఇంటిమేట్ అవుతాడు. కొద్ది రోజులకి సియో హెల్త్ నార్మల్ అవుతుంది. సియో భయన్ ని ఒక హస్బెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి భయన్ బయటికి రాకపోవడంతో ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటారు. కొన్ని రోజులకి ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకటేసారి ప్రెగ్నెంట్ అవుతారు. అదే రోజు యుద్ధం ముగిసి ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ వచ్చేస్తారు. మగవాళ్ళందరికీ తన భార్యలు ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలుస్తుంది. అక్కడ ఉన్న ఓల్డ్ లేడీ భయాన్ని కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. చివరికి తన కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ మగవాళ్ళందరూ ఊరిలోని భయం తప్ప ఇంకెవరూ లేరు అని తెలుసుకుని భయాన్ని నెతుకుతూ ఉంటారు. ఆ ఓల్డ్ లేడీ కూడా భయానికి ఆ విషయం చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. వెళ్లే దారిలో ఖాన్ ని చూస్తుంది. ఖాన్ అప్పుడే ఊరిలోకి వస్తూ ఉంటాడు. ఖాన్ యుద్ధంలో తన కాలుని పోగొట్టుకుంటాడు. ఆ ఓల్డ్ లేడీ విషయం మొత్తం భయానికి చెబుతుంది. ఇప్పుడే ఖాన్ ఇంటికి వస్తాడు. భయాన్ ఖాన్ కి మొహం చూపించుకోలేక సియోని తీసుకుని అక్కడే పక్కన దాక్కుంటాడు. ఒక పక్కన సియో కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. అలాగే తన ఆరోగ్యం కూడా పాడవుతుంది. భయాన్ ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక అక్కడున్న గ్రామస్తుల దగ్గర లొంగిపోతాడు. గ్రామస్తులందరూ భయాన్ని బంధించి ఆ పక్కన ఉన్న ఎలుగుబంది గృహలో వేసేస్తారు. ఒక పక్కన ఖాన్ సియో ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. నువ్వు భయాన్ని పెళ్లి చేసుకున్నావా సియో అని ఖాన్ అడుగుతాడు. లేదు, నేను పెళ్లి చేసుకోమన్నాను, కానీ భయన్ నన్ను పెళ్లి చేసుకోలేదు అని సియో చెబుతుంది. వాస్తవంగా అయితే ఖాన్ సియోకి భయన్ కి పెళ్లి చేద్దామని సియోని ఇంటికి తీసుకొస్తాడు. కానీ భయన్ అది అర్థం చేసుకోలేక తన జీవితాన్ని అంతా పాడు చేసుకుంటాడు. భయన్ ఎలుగుబంటికి ఆహారంగా మారిపోయారు అన్న విషయం తెలుసుకున్న ఖాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మూవీ 5 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ పిల్లలు పుడతారు. ఆ పిల్లలందరికీ భయన్ కి ఏమైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు అన్ని వస్తాయి. నెక్స్ట్ సీన్ లో యువరాణి భయన్ గురించి అక్కడున్న ఆడవాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. భయన్ ఒక ఊరి ఆడవాళ్ళందరినీ ఒక్క నైట్ లోనే ప్రెగ్నెంట్ చేశాడు. తనని ఒక గృహలో పాడేస్తే అక్కడున్న ఎలుగుబంటిని కూడా వదలలేదు అని యువరాణి అందరితో నవ్వుతూ చెబుతూ ఉంటుంది. అప్పుడే ఆ పడవ నడిపే భయన్ తిరిగి చూసి నవ్వుతాడు. అప్పుడే మనందరికీ అర్థమవుతుంది భయన్ చివరికి ఎలుగుబంటిని కూడా వదలలేదు అని. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో తొందరగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.